ఇదివరకు జకరియా గ్రంథము 2వ అధ్యాయము, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకొని ఉన్నాం. ఈ అధ్యాయములో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట, భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను, నేను మీ మధ్యన నివసించనయ్యున్నాను అని దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట. ఈ జకరియా గ్రంథం లాస్ట్ హగ్గై, జకరియా, మలాకి గ్రంథం, వీటిని కొంచెం ముందు వెనక అన్ని విభాగాల్లో ఆలోచన చేస్తే ఇందులో కొంత చరిత్ర దాగి ఉందని మీకు మనవి చేస్తూ ఉంటున్నా. చరిత్ర దాగి ఉంది. ఎలాగో అని ఒకవేళ మనం అనుకుంటే, ఇస్రాయేలీయులు కాలంలో, ఇస్రాయేలీయులు ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత విడిపోయిన తర్వాత కొంతమంది ప్రవక్తలు వారికి ప్రవచించిన వారుగా ఉన్నారు. వారిలో కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు, వారిలో చిన్న ప్రవక్తలు ఉన్నారు. యెషయా గ్రంథము, యిర్మీయా గ్రంథం, ఆ తర్వాత ఎజ్కేలు, దానియేలు, వీరి 4 పెద్ద ప్రవక్తలుగా బైబిల్లో పరిగణింపబడిన వారు. ఆ తర్వాత హోషే నుండి మలాకి గ్రంథం వరకు వీరు చిన్న ప్రవక్తలుగా పరిగణింపబడిన వారు. అయితే చెరకు ముందు ప్రవచించిన ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. చెరలో ప్రవచించిన ప్రవక్తలు ఒక 2 ఉన్నారు. వారే దానియేలు, ఎజ్కేలు. చెర తర్వాత ప్రవచించిన వారు 3 ఉన్నారు. వారే హగ్గై, జకరియా, మలాకి. వీరు ఏ చెరకు వెళ్ళి ఉన్నారు అంటే, బబులోను చెరకు వీరు కొనుపోబడ్డారు. బబులోను చెరకు కొనుపోబడిన తర్వాత అక్కడ 70 సంవత్సరములు వారు జైల్లో అంటే చెరలో ఉండినప్పుడు, ఆ 70 సంవత్సరముల కాల వ్యవధి పూర్తయిన తర్వాత విడిపింపబడినప్పుడు దేవుడు జకరియా ద్వారా వారితో మాట్లాడిన వాక్య భాగమే ఇందాక మనం చదువుకొని ఉన్న వాక్య భాగం. ఒకసారి వీరు 2వ దినవృత్తాంతముల గ్రంథములోనికి వెళ్దాం. ఇది వరకు చెప్పిన మాటలన్నీ మనకు అర్థం కావాలంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం, పేజీ నంబర్ 391 తీసి ఉంచుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 391వ పేజీ నంబర్లో అక్కడ ఒక మాట ఉన్నది. 17వ వచనం, ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోని వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను, యువతుల యందైనను, ముసలివారందైనను, నెరిసిన వెంట్రుకలు వారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేత కప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి, దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ, యెహోవా మందిరపు నిధులున్నదేమి, రాజు నిధులున్నదేమి, అధిపతుల నిధులున్నదేమి, దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయాను. రాజ్యము పారసీకులకు వరకు వారు అక్కడనే ఉండి అతని కుమారులకును దాసులయ్యుండరి. యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములు దేశం అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించనని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ బబులోను కల్దీయుల అధిపతి అయిన బబులోను రాజు, వారిని బబులోను సామ్రాజ్యానికి నెబుకద్నెజరు
తీసుకువెళ్ళిన వాడుగా ఉన్నాడు. అక్కడ 70 సంవత్సరాలైంది. ఇక్కడ ఇశ్రాయేలీయులైన యూదులు ఆ చెరలో ఉండినప్పుడు, ఆ ఇశ్రాయేలీయులు చెరలో ఉండి విడిపింపబడిన తర్వాత, అప్పుడు రాజైన జెరుబ్బాబెల్ లేదా దర్యావేష్ వారితో ఉన్నప్పుడు దేవుడు దానియేలుకు ప్రత్యక్షమై, ఇశ్రాయేలీయులైన యూదులు ఈ చెరలో ఉండడం దాదాపు 70 సంవత్సరాలయ్యింది. రాజా, దేవుడు నాకు ప్రత్యక్షమై ఈ రాత్రి కాలమందు తెలియపరిచాడు. కాబట్టి ఇశ్రాయేలీయులైన ఈ యూదులను వీరిని పోనిచ్చుట మనకు ఆశీర్వాదమని దానియేలు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు తనకు తెలియపరిచిన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. పాత ప్రింటింగ్ బైబిల్ లోపల పేజీ నంబర్ 940. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల రాజాయను. అతను ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవి గ్రంథము వలన గ్రహించి తిని అని దానియేలు తెలియపరిచాడు. అక్కడున్న దర్యావేషు రాజుకు తెలియపరిచిన తర్వాత ఆ దర్యావేషు అయిన రాజు కనికరింపబడి దేవుని చేత, దేవుని మనసు చేత, దేవుని యొక్క ఆలోచన చేత, దేవుని యొక్క ప్రేరేపణ చేత ఇశ్రాయేలీయులైన యూదులను విడిపించినాడు. విడిపించిన తర్వాత దేవుడు వారికి తెలియజేయమన్న పని ఏది అని ఒకవేళ మనం బాగుగా ఆలోచన చేస్తే, హగ్గాయి జకర్యా గ్రంథపు కాలమందు ఒకవేళ మనం బాగుగా ఆలోచన చేస్తే, యెరూషలేము దేవాలయం అయితే అప్పుడు నెబుకద్నెజర్ రాజు యెరూషలేము ప్రాకారములన్నిటిని పడగొట్టి అక్కడ ఉన్న ఉపకరణములన్నిటిని తీసుకువెళ్ళి దానిని అంటించిన వాడుగా ఉన్నాడో, మీరు ఈ జైలు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ మందిరాన్ని మరలా తిరిగి కట్టించండి, పాడైన మీ కుటుంబాలను, పాడైన మీ ఇండ్లను మరలా పునరుద్ధరించండి అని దేవుడు తెలియపరిచి వారి ఆ చెరలో నుండి విడిపించి పంపించిన దేవుడుగా ఉన్నాడు. అయితే అప్పుడు దేవుడు వారితో మాట్లాడుచున్నటువంటి మాటనే 2వ అధ్యాయము 10-11 వచనాల్లో ఉన్నది. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవాకు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. ఇందులో ఉన్నటువంటి మాటకు, ఈ చదవబడిన వాక్య భాగమునకు అంశభాగం నివసించే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలీయులైన యూదులకు దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, నేను మీతో నివసిస్తా, నేను మీతో ఉంటా, నేను మీతో నడుస్తా, నేను మీ మధ్యన ఉంటా, నేను మీకు తోడై ఉంటా. నేను మీకు తోడై ఉండడమే కాదు, నేను మీకు దేవుడనై ఉంటా. నేను మీ ప్రతి అక్కరల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్ట నష్టాల్లో నేను కలగజేసుకొని మీకు మేలులు చేసే దేవునిగా ఉంటానన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, నేను మీకు స్నేహితునిగా ఉంటా, నేను మీతో సహవాసం చేస్తా. ఒకవేళ అనుకుందాం, ఎవరితో సహవాసం చేస్తారు? జనరల్గా ఎవరెవరితో సహవాసం చేస్తారు? ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళతో సహవాసం చేస్తారు, లేనోళ్ళతో సహవాసం చేస్తారు, అంతే కదా. అయితే కొందరు తమకు నచ్చిన వాళ్ళతో సహవాసం చేసేవారుగా ఉంటారు. కానీ నీవు నేను దేవునికి నచ్చకపోయినా, నచ్చినట్టుగా ఉండకపోయినా, దేవుడు నీతో నాతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడిన తర్వాత, నేను మీ మధ్యన నివాసము చేస్తానని దేవుడు తెలియపరిచాడు.
ఆ తర్వాత రెండవసారి బబులోను సామ్రాజ్యపు అధిపతి నుండి విడిపింపబడిన తర్వాత రెండవసారి చెర నుండి బయటకు వచ్చిన తర్వాత మరలా తెలియపరుస్తూ ఉన్నాడు, నేను మీ మధ్యన నివాసము చేసేదను అని. దేవుడు బైబిల్లో ఒక మాట తెలియపరిచాడు, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నేను మిమ్మలను విడువను ఎడబాయను. వీరు అనేక మార్లు దేవుణ్ణి ఎడబాసిన, అనేక మార్లు దేవునికి దూరంగా ఉన్న, అనేక మార్లు తమకు నచ్చినట్టుగా ఉన్న, తమకు నచ్చినట్టుగా పనులు చేసిన, దేవుని మనసును హృదయాన్ని గాయపరిచిన, నొప్పించిన వారుగా వండినను సరే దేవుడు ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఇప్పుడు నేను మీతో సహవాసం చేస్తా, ఇప్పుడు నేను మీతో ఉంటానని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు నేను మీతో ఉంటా అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడంటే 70 సంవత్సరములు వారు జైల్లో ఉండిన తర్వాత వారు మంచి ప్రార్థన పరులుగా దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండినప్పుడు వారికి దేవుడు గుర్తొచ్చినాడు. ఒకసారి నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది, వారి మూలుగులు వారి ప్రార్థన దేవుడు వినెను అని. ఇప్పుడు నేను మీతో ఉండడానికి వస్తాను. సంగమ, ఇక్కడ కూడి ఉన్న మనం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడితే ఆయన నీతో ఉండడానికి ఇష్టపడతాడు. ఇది బాగా గమనించాలి. ఎప్పుడైతే మనం ఆయనతో ఉండడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు నీతో, నీ కుటుంబంతో, నీ వ్యక్తిగత విషయాలతో ఉండి ఆయన నివాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాలు అక్కడైన తర్వాత ఒకవేళ మనం ఇంకా కొన్ని విషయాలు ఆలోచన చేస్తే వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే కీర్తనల గ్రంథంలోనికి వెళ్దాం. అక్కడున్న బబులోను సామ్రాజ్యపు అధిపతులు వీరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టినారో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచన చేద్దాం. 137వ కీర్తన 137వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నివరంజి చెట్లకు తమ సితారులను తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనల్లో ఒకదానిని మాకు వినిపించుడని మన వలన ఉల్లాసము కోరిరి. ఇప్పుడు ఇందులో 5వ వచనము, యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా హెచ్చించిన ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత యెరూషలేమును గురించి, యెరూషలేము దేవాలయాన్ని గురించి, దేవుని గురించి ఎంతో బహుగా యాతన పడిన వారుగాను బాధపడిన వారుగాను ఉన్నారు. అంటే ఇప్పుడు దేవునితో సహవాసం చేసేవారుగా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాయకులుగా ఎవరున్నారు అని ఒకవేళ ఆలోచన చేస్తే ఎజ్కేలు అనే ప్రవక్త, ఆ తర్వాత దానియేలు అనే ప్రవక్త ఇశ్రాయేలీలైన యూదులను ఆధ్యాత్మికంగా దేవుని వాక్యం చేత వారిని పెంచి పోషిస్తున్న వారుగా ఉన్నారు. అరే, అయ్యేదేదో అయిపోయింది, జరిగేదేదో జరిగింది, ఇదంతా జరగడానికి కారణం మన తప్పిదముల వలనే. కాబట్టి మనం మంచిగా ఉన్నట్లయితే, మన మనసులను మార్చుకునేటట్లుగా ఉంటే దేవుడు మన అపరాధములను క్షమించి మనల్ని బాగు చేసే దేవుడనే నిరీక్షణ మాకున్నది. అట్టి నిరీక్షణ మీరు కూడా కలిగి ఉండాలని దేవుని సేవకులైన ఎజ్కేలు దానియేలు వారికి తెలియపరిస్తే వారు ఆ మాటలను అనుసరించి తమ జీవితంలో విశ్వాసమును, నమ్మకమును, ప్రార్థన జీవితాన్ని కొనసాగించిన వారుగా ఉన్నారు. గడిచిన వారంలో తెలియపరుచుకున్న నినివే పట్టణానికి అక్కడ దేవుని సేవకుడు యోనా గారు ప్రకటించిన తర్వాత వారు అన్యులైనప్పటికీ వారు చెడు నడతలను, వారు దుర్మార్గతలను మానుకొనగా దేవుడు వారికి చేదునన్న కీడు చేయక మాని తానే పశ్చాత్తుడై ఉండేను అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇప్పుడు వీరు ముఖ్యంగా దేవుని వాక్యం తెలిసిన వారు, దేవుని ఎరిగిన వారు,
దేవుని అద్భుత కార్యములను కల్లారా చూసిన వారు. ఇప్పుడు వీరు దేవునికి దగ్గరైన తర్వాత విడిపింపబడిన వీరిని బట్టి దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్యన నివాసము చేస్తానంటున్నాడు. సంగమా, ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ దేవుడు మనతో నివాసం చేస్తే మనకు కలిగే లాభాలు కూడా కావాలి కదా. దేవుడు మనతో ఉంటే మనకు కలిగే మేలులు ఎటువంటివో, నివాసమై ఉన్న దేవుడు మనతో నివాసం చేస్తే మనకు కలిగే లాభమేందో, మనకు కలిగే మేలులేందో మొదటిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి మాటగా 10వ వచనములో, 2వ అధ్యాయం 10వ వచనం, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, దేవుడు మనతో నివాసం చేస్తే మనము సంతోషంగా ఉంటామంట. ఈ మాట బాగా ఆలోచన చేయాలి. దేవుడు మనతో నివాసం చేస్తే సంతోషంగా ఉంటాం. దేవుడు అంటున్నటువంటి మాట ఇందులో, సంతోషముగా నుండి పాటలు పాడుడి. వాళ్ళ పరిస్థితి పాటలు పాడేంతగా ఉందా? వాళ్ళ పరిస్థితి ఇప్పుడు దేవుని స్తుతించేంతగా ఉందా? వాళ్ళ పరిస్థితి సంతోషించేంతగా ఉందనంటే లేదు, వాస్తవానికి లేదు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ దేవాలయాన్ని చూసుకుంటే, 75 సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ ఇళ్ళను చూసుకుంటే ఎట్లుంటుంది? జనరల్గా 2009 అక్టోబర్ 2వ తారీఖు రోజు వరదలు వచ్చినాయి. మన నడిగడ్డనంతా, 2 నదులంతా మనల్ని చుట్టేసినాయి. అక్టోబర్ 2వ తారీఖు 2009లో. అప్పుడు మా ఊరంతా కొట్టుకుపోయింది, దాదాపు 100%. ఇప్పుడు మహా అంటే వరదలు వచ్చిపోయి మాకు 16 ఏండ్లు అయింది మన అక్టోబర్ 2వ తారీఖుకి. ఇప్పుడు మా పరిస్థితి ఆడికి పోతే ఆ ఇండ్ల మధ్యన ఎవరు కూడా లేరు. మంచి మంచి స్లాబ్లు వేసిన ఇండ్లు, సీసీ రోడ్లు వేసిన ఇండ్ల మధ్యన మంచిగా మేము ఆడుకున్న ఇండ్ల కాడికి వెళ్ళి ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద కల చెట్లు మలిచినాయి, తుమ్మ చెట్లు మలిచినాయి. ఇంకా అక్కడికి ఎవరు పోరు. ఒకప్పుడు మనుషులు కాపురాలుగా ఉన్న ఇండ్లు ఇప్పుడు దయాలు కాపురాలు చేసే ఇండ్లలాగా మారాయి. పట్టపగలు ఇప్పుడు ఆ ఏరియాకు పోతే భయపడి బయటికి రావాల్సిందే. ఎక్కడ యా కుక్క అరుస్తుందో, యా నక్క అరుస్తుందో, యా పంది అరుస్తుందో, యా పిట్ట అరుస్తుందో తెలియదు. ఏ శబ్దం వస్తే దేనికి భయపడాలో తెలియదు. అటువంటి పరిస్థితి. 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇండ్ల కాడికి పోయి ఇప్పుడు సంతోషించండి అంటే ఎట్లుంటుంది పరిస్థితి? వాస్తవానికి సంతోషించే పరిస్థితి కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు సంతోషంగా ఉత్సాహగానము చేయించు, పాటలు పాడుడి. ఎందుకంటే నేను మీ మధ్యన ఉంటే మీకు అద్భుతాలే, నేను మీ మధ్యన ఉంటే మీకు మేలులే, నేను మీ మధ్యన ఉంటే మీకు ఆశీర్వాదాలే అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమందు ఎవరైతే ఇశ్రాయేలుల వలె కష్టాలు నష్టాలు అనుభవిస్తూ ఇరుకులు ఇబ్బందులు కలిగి ఉన్నారో వారిని బట్టి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో, ఏ కుటుంబంలో అయితే దుఃఖం ఉందో, ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో, ఏ వ్యక్తిగతంగా ఎవరైనాను సరే సంతోషం సమాధానం లేక బాధపడుతున్నావో, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వారికి తెలియపరిచిన దేవుడు, వారితో అన్న దేవుడు, నేను మీ మధ్యన నివాసం చేస్తే మీకు సంతోషం ఉంటుంది. ప్రభా, నీవు నాతో నివాసం చెయ్యి, నాతో ఉండు. నీవు నాతో నివాసం చేస్తే నాకున్న దుఃఖములన్నీ నాట్యముగా మార్చే పరిస్థితిని దేవా నాకు దయచేయని దేవుణ్ణి వేడుకుంటే దేవుడు సంతోష సమాధానము దేవుడు నీకిచ్చేవాడుగా ఉంటాడు. వాస్తవానికి ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చినారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అప్పుడు జనరల్గా కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఏడైతే పచ్చని చెట్టు కనపడుతుందో ఆ పచ్చని చెట్టే వారి నివాసం. అటువంటి సందర్భంలో దేవుడు వారిని అంటున్నాడు, మీరు సంతోషించి ఉత్సాహగానము చేయుడి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు అనగానంటే ఒకసారి 126వ కీర్తన
126వ కీర్తన 1-2 వచనాలు. వారు విడిపింపబడిన తర్వాత ఇశ్రాయేలీయులే దేవుడు తెలియపరిచిన మాట, మీరు ఉత్సాహగానము చేయిచ్చు సంతోషంగా కీర్తనలు పాడుడే అని. 126వ కీర్తన 1-2 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకైన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిరని అన్యజనులు చెప్పుకొనిరి. ఎంత మంచి మాట! వాస్తవానికి వీళ్ళకి తెలియదు, మేము జీవిత ఖైదులోనికి వెళ్ళి ఉన్నాం. ఇంకా మమ్మల్ని రక్షించే నాదుడు లేడు, మమ్మల్ని విడిపించే నాదుడు లేడు, మేమంతా ఇక్కడే బ్రతికి బట్ట కట్టాల్సిందే, సావైనా బ్రతికైనా ఈ బబులోను చెరనే అని అనుకొని ఉన్నవారు. కానీ ఇప్పుడు వారు బయటకు వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఏవైతే మీరు కోల్పోయిన వాటిగా ఉన్నారో, వేటినైతే మీరు కోల్పోయిన వాటిగా ఉన్నారో వాటన్నిటినీ నేను మరలా తిరిగి ఇచ్చే దేవుడను. ఇప్పుడు అనుకుందాం, ఇశ్రాయేలుతో దేవుడు ఒక మాట తెలియపరిచాడు, నేను మీ మధ్యన నివాసము చేతును అన్నాడు. నివాసం చేస్తున్న దేవుడు, వారితో నడిచిన దేవుడు, వారితో ఆలోచన చెబుతూ ముందు కొనసాగించుచున్న దేవుడు, వారితో నివాసం చేసినప్పుడు వారి ఎడల కలిగిన అద్భుతాలు ఎన్నో. ఎలాగనంటే ఇశ్రాయేలు నడుస్తూ పోతూ ఉంటే ముందు వారికి ఎర్ర సముద్రం కనపడింది. నివసించనయ్యి ఉన్న వారితో నివసించుచున్న దేవుడు ఏం చేసినాడు, ఇశ్రాయేలీయులు నడుస్తూ ఉంటే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడుగా ఉన్నాడు. నివాసం చేసే దేవుడు వారి మధ్యన ఉన్నందుకు, అరణ్యములో వారికి నీళ్లు లేకపోతే దేవుడు నీటి మడుగులను రప్పించిన దేవుడు. ఎప్పుడైతే దేవుడు వారితో నివాసం చేశాడో, అరణ్యములో ఆహారం లేకపోయినా, ఎక్కడ కూడా ఏది కూడా దొరకని స్థితిలో ఉండినప్పుడు దేవుడే ఆకాశము నుండి తన మన్నాను కురిపించిన దేవుడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మాకి ఆదివారానికి మాంసం లేదని అలిగిన వారుగా ఉన్నారు. అప్పుడు దేవుడు ఆకాశ వాకిళ్లను విప్పి పూరులను కురిపించిన దేవుడుగా ఉన్నాడు. మాంసానికి కూడా దేవుడు వారికి ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. అంటే నివసించే దేవుడు వారితో నివసిస్తే, వారితో ఉంటే వారి మధ్యన జరిగిన కార్యాలు గొప్పవి. వారి పితరుల ఎడల జరిగించిన కార్యాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మీ పితరులకు చేసిన గొప్ప కార్యాలు ఇప్పుడు నేను మీతో నివసిస్తే మీకును కూడా ఆ విధంగానే జరుగుతాయి. కాబట్టి మీరు సంతోషించి ఉత్సాహించి ఆనందించుడి. వారు అనుకున్నారు, మేమందరం కల కనిన వారి వలె ఉంటిమి. సంగమా, ఈ ఉదయకాల సమయమున మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇవి కావు, ఇవి జరగవు, ఇవింతే, ఎవ్వని చేత కూడా కాదనుకుంటాం. కానీ అన్ని పరిస్థితులను, స్థితిగతులను, మన పరిస్థితులన్నిటినీ మార్చగల శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు మనతో నివాసం చేస్తే, మనతో నివాసం చేయాలంటే ముందుగా ఆయనతో నివాసం చేసేవారంగా ఉంటే మనకున్న దుఃఖములన్నిటినీ ఆయన సంతోషముగా మార్చే దేవుడుగా ఉంటాడు. అందుకనే భక్తుడు ఒక మాట రాస్తాడు, ఒక పాట రూపకంగా తెలియపరుస్తాడు, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం కల. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే, సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా నే బ్రతుక, నేనున్నా, నీవే లేకుండా నీ తోడే లేకుండా
లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, ఒంటరి వారే వేయి నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే నేనున్నానులే భయపడకు అన్నావు. ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నీ తోడే లేకుండా రాజా నీ సన్నిధిలో నేను మనసారా ఆరాధిస్తూ చేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. 126వ కీర్తన, 126వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. అందరం దిద్దాం. 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. సంగమా, ఈ మాట ఎంతో ఉత్తమమైనది. ఇప్పుడు ఏడ్చుకుంటూ ఈడ్చుకోపోబడి ఏ బబులోను చెరకైతే వెలియున్న వారుగా ఉన్నారో ఇప్పుడు వారే సాక్షిరూపకంగా ఏ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ దేవుడైతే మీరు నన్ను గూర్చి సంతోష గానము చేయించు ఉత్సాహంగా పాటలు పాడి దేవుని స్తుతించుడి సంతోషించుడి అని తెలియపరిచిన దేవుడు, ఆ మాటను బట్టి వీళ్ళు తెలియపరుస్తున్నారు. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోయుదురు. ఎప్పుడైతే దేవుని సన్నిధానములో నీవు కన్నీళ్లు విడుచుచు దేవునితో సహవాసం చేయాలని ఆశపడతావో, దేవుని దగ్గర నివసించాలని ఇష్టపడతావో, దేవుడు నీ ప్రార్థనలు నీ యాచనలన్నిటినీ విని నీకు సంతోషకరమైన మంచి ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటాడు. ఎప్పుడు ప్రార్థన అనే సన్నిధిలో, ఆయన సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు, ప్రార్థన పెట్టుబడి నీవు కన్నీలుగా పెట్టినప్పుడు, దేవుడు నీవు కన్నీళ్ళు కార్చిన పరిస్థితి నుండి నవ్వే పరిస్థితికి, ఆనందమైన స్థితిలోనికి, ఇతరులకు ఆదరణకరంగా ఉండే స్థితిలోనికి ఇచ్చే దేవుడుగా ఉంటాడు. నీవు ఏవైతే కోల్పోయి బాధపడిన వారవుగా ఉంటున్నావో నీ కుటుంబ జీవితంలో, ఆ బాధలన్నిటినీ తొలగించి దేవుడు నీ వ్యక్తిగత జీవితంలోనికి సంతోషాన్ని రప్పించగలిగిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు వీరు బాధల్లో ఉన్నారు, నిరాశ నిట్టూర్పుల్లో ఉన్నారు, ఎవరు లేని పరిస్థితుల్లో ఒంటరివారిగా అక్కడికి వెళ్ళినారు. కానీ ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు వారు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మరలా ఇక్కడ ఎందుకు వచ్చినా, అక్కడే ఉండింటే బాగుండు అని అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. జనరల్గా సంతోషపడతాం. మా చిన్నమ్మని చూస్తున్నా, మా నాయనని చూసినా, నా పిల్లల్ని చూస్తున్నా, నా భార్యను చూస్తూ ఉన్నా, మా అమ్మ నాన్నని చూస్తూ ఉన్నా, నా స్నేహితులను చూస్తూ ఉన్నా అని అందరూ సంతోషపడతాం. కానీ ఇక్కడ ఉన్న వీరు కూడా ఆ విధంగానే సంతోషపడతా ఉన్నారు. ఇక మా జీవితాలు కలాస్ అనుకున్నాం, కానీ ఇప్పుడు దేవుడు నిలబెట్టే దేవుడుగా మమ్మల్ని మార్చినాడు. మా జీవితాలు మేము కోల్పోయిన వాటివిగా ఉన్నాం, కానీ
ఇప్పుడు మేము నిలబడి మేము సంతోషపడి దేవుని మందిరాన్ని మరలా కట్టుకునే పరిస్థితి. ఏ ఇల్లు లేవో, ఏ ఆస్తులు లేవో, ఏ అంతస్తులు లేవో, ఏ బంగారం లేవో, ఏ కట్టుబట్టలు లేవో, దేవుడు మరలా తిరిగి వారికి ఇచ్చి వారిని గొప్ప చేసిన దేవుడుగా ఉన్నాడు. కారణం, వారు చెరలోనికి వెళ్ళిన తర్వాత దేవుని యొద్ద మొరపెట్టిన విధానం గొప్పది. ఒకవేళ మనం కొన్ని బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చదివితే మనకు అర్థమవుతుంది ఈ చెప్పబడే మాటలు. కాబట్టి సంగమ, ఇక్కడ కూడి ఉన్న మనం కష్ట నష్టాలతో మొదలుపెట్టిన నీ జీవితం సంతోషంలోనికి నడిపింపబడాలంటే నీవు ఏ పరిస్థితుల్లో ఉండినను సరే అందులో దేవునికి ప్రార్థించే వారవుగా, సంఘముగా, వ్యక్తిగతంగా నీ ఉంటే దేవుడు పరలోకమును చూచిన దేవుడు నీ ప్రార్థనలు విని నీకు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంటాడు. నీ జీవితంలో అన్ని అనుభవించి అలసిపోయిన వారవుగా నీవు ఉంటే దేవుడు నిన్ను సంతోషింపచేసే దేవుడుగా ఆయన ఉంటాడని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే భక్తుడు ఇంకొక చోట ఒక మాట రాశారు, సంతోషమే సమాధానం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఇప్పుడు వీరి హృదయాలు మార్చుకొనినందున దేవుడు వారి యొద్దకు వచ్చి నేను మీ మధ్యన నివాసం చేతునన్నాడు. సంగమ, నీ పరిస్థితులు ఎట్లున్నానో సరే వాటి వైపు కాక నిన్ను నీవు మార్చుకొనడానికి ఇష్టపడి దేవుని సన్నిధానమునకు వస్తే దేవుడు నీతో ఉండి నీ ఎడల ఇశ్రాయేలులో జరిగిన అద్భుత కార్యాలు నీ ఎడల కూడా జరిగించి నిన్ను సంతోషపెట్టే దేవుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి సంగమ, మనం ఆయన సన్నిధిలో అనుభవించదాం, ఆయన మన మధ్యన నివసించేవాడుగా ఉంటాడు. రెండవది ఇందులోనే ఉన్నది 11వ వచనంలో. రెండవది, నివసించే దేవుడు వారి మధ్యన ఉంటే జరిగే రెండవ మేలు. మొదటి మేలు, దేవుడు వారిని సంతోషించమన్నాడు. రెండవది, వారిని సాక్షులుగా దేవుడు చేస్తానని తెలియపరిచిన మాట. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్యన నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్ద పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. ఇందులో ఉన్నటువంటి మాట, ఇక్కడ ఉన్న జనులను సాక్షులనుగా మారుస్తాడంట. మొదటిగా సంతోషపడేటట్టుగా చేస్తాడు, రెండవది సాక్షులుగా మారుస్తాడు. ఎలా సాక్షులుగా మారుస్తాడు? ఏ కోణాన కూడా ఆశ లేని వారికి, నిరాశ నిస్పృహల్లో ఉండిన వారికి ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ఎడల యెహోవా దేవుడు, సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు, జనులందరూ ఇశ్రాయేలీయులు మరలా ఆ చెరలో నుండి బయటికి రాలేరు, వారిని ఎవ్వరు కూడా విడిపించలేరు, ఎవరి చేత కూడా కాదు, ఇంకా జీవిత ఖైదు అయింది అంతే.
వారు అక్కడి నుంచి రావాలంటే మరలా పెట్టి పుట్టాలి అన్న పరిస్థితిలో నుండి దేవుడు వారిని విడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు జనులు అనేకులు మిమ్ములను గూర్చి గొప్ప చెప్పుకునేటట్టుగా, మిమ్ములను గూర్చి దేవుడు గొప్పగా మార్చేటట్టుగా చేస్తానని దేవుడు అన్నాడు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. అంటే ఇతరులు కూడా, దేవుని నమ్మని వారు కూడా, వారు దేవుడు ఎంత గొప్పవాడో అని తెలుసుకొని వారి ఎడల చేసిన కార్యాలను బట్టి సంతోషించి వారి దేవుడే నిజమైన దేవుడు, కారణం వారు నమ్మిన నమ్మకం, వారుకున్న విశ్వాసం, వారి దేవుడు మొమ్ము చేయలేదు. వారి మధ్యనకు వచ్చి వారి మధ్యన నివసిస్తూ ఇప్పుడు వారిని గొప్ప జనముగా చేస్తూ ఉన్నాడు. అప్పుడు వరకు ఏడ్చిన వీరు ఇప్పుడు నవ్వేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! మేము నమ్మిన దేవుళ్ళు దేవతలు ఎవరు కూడా ఈ విధంగా చేయలేదు, కాబట్టి మీ దేవుడు గొప్పవాడు అనేటట్టుగా నేను మిమ్మల్ని చేస్తా అని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినాడు. అదే మాట 126వ కీర్తనలో ఉన్నది. ఇందాక చదవబడిన వాక్య భాగంలోనే 126వ కీర్తనలో తెలియపరుస్తున్నటువంటి మాట, యాత్ర కీర్తనల్లో 126వ కీర్తనలో కింద 2వ వచనములో 4వ లైన్లో, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనిరి. ఇప్పుడు వారు అంటున్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. 4వ వచనం, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించమన్నారు. ఇప్పుడు వారిని రప్పించినాడు. అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు వారి మధ్యన గొప్ప కార్యాలు చేశారు. ఎవరైతే వీరిని చూచి నవ్వారో, ఎవరైతే వీరిని చూచి ఆనందపడ్డారో, ఎవరైతే వీరిని చూచి సంతోషపడ్డారో, ఎవరైతే వీరిని చూచి బాగా కుళ్ళుకొని కుళ్ళు జోకులుగా వేసుకొని ఉన్న వారుగా ఉన్నారో, ఇప్పుడు వారే వీరి దేవుడు గొప్ప అనేటట్టుగా దేవుడు వారిని చేసిన దేవుడుగా ఉన్నాడు. సంగమా, ఈ ఉదయకాల ఈ మధ్యాహ్న కాల సమయమున ఎవరైతే నిన్ను ఎక్కిరించి, ఎవరైతే నిందల పాలు చేసి, ఎవరైతే నిన్ను తక్కువ చేసి, ఎవరైతే నీవు పనికిరాందానో, నువ్వు పనికిరానోడు, నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, మీ కుటుంబం ఇంతే, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు రోగాలతోనే ఉంటారు, ఎప్పుడు ఇంకా మీ బ్రతుకులు మారవు అని మిమ్మల్ని ఏలు పెట్టి కన్నెర్ర చేసి నవ్వుల పాలు చేసి మిమ్మల్ని ఏడిపించిన వారు ఎవరైతే ఉన్నారో వారే ఇప్పుడు మిమ్మల్ని చూచి గొప్పగా చెప్పుకునేటట్టుగా, వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనారోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినా, తిండికి లేని పరిస్థితుల్లో ఉండినా ఈరోజు వారు 10 మందికి పెట్టేటట్టుగా వారి దేవుడు గొప్ప చేసినాడని నిన్ను గురించి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేంతగా మనం దేవుని సన్నిధానంలో నివసించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన యుద్ధకు వస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం కృత నిబంధనలో 8వ వచనం, దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడి దుఃఖపడి ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, అప్పుడు ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఇప్పుడు దేవుడు వీరిని హెచ్చించే స్థాయికి తీసుకెళ్తానంటున్నాడు. ఎవడు కూడా మిమ్మల్ని టచ్ చేయలేని స్థితిలోనికి నేను తీసుకెళ్తా. ఎవరు కూడా మిమ్మలను అణచాలని, మరలా యుద్ధ వీరులుగా మీ యొద్దకు వచ్చిన, ఎటువంటి సైన్యాలు వచ్చినా నేను మీ మధ్యన ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని టచ్ చేయలేని వారినిగా చేస్తానని దేవుడు వారికి వాగ్దానం ఇస్తా అంటున్నాడు. సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా కోరుకునేది అదే కదా. మనము ఇతరులకు సాక్ష్యరూపకంగా ఉండాలి, ఇతరులకు
సాక్ష్యరూపకంగా ఉండాలి. యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు వారితో ఉన్న దేవుడు వారి మధ్యన చేసిన కార్యాలను బట్టి ఇప్పుడు సమస్త జనములకు ఆయన సాక్ష్యము చెప్పేటట్టుగా ఆయన శిష్యులను చేశాడు. అలాగుననే నీ ఎడల చేసిన కార్యాలను బట్టి కొన్ని సందర్భాల్లో నీవు సాక్ష్యం చెప్పుకునేటట్టుగా నీ ఎడల చేసిన కార్యాలను బట్టి ఇతరులు నీ గురించి సాక్ష్యం చెప్పుకునేటట్టుగా మనం ఆశీర్వదింపబడాలి. ఇప్పుడు యేసుక్రీస్తును గురించి శిష్యులు అంటున్నారు, మేము కన్నవాటిని విన్నవాటిని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచుంటున్నాం. కారణం, కలవరి శిలువలో యేసుక్రీస్తు మా కొరకు, మా పాపముల కొరకు చనిపోయి ఆయన పాతిపెట్టబడి తిరిగి 3వ దినమందు లేపబడ్డాడు. ఇదే సజీవ సాక్ష్యమని యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చిన వారుగా ఉన్నారు. అలాగుననే ఇప్పుడు మిమ్ములను బట్టి కూడా నేను ఆ విధంగా అన్నజనుల మధ్య చేస్తా. సంగమా, ఇప్పుడు నీవు నేను ఎక్కడెక్కడైతే నివసిస్తున్నామో, ఏ వీధులు నివసిస్తున్నామో, ఒకవేళ షెర్లీ వీధి కావచ్చు, అంబేద్కర్ నగర్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, పాత హౌసింగ్ బోర్డ్ ఆ న్యూ హౌసింగ్ బోర్డ్, తర్వాత కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, నల్లకుంట ఆర్ రెవెన్యూ కాలనీ, ఈ కాలనీలో అన్నిల మధ్య నివసించుచున్న నిన్ను దేవుడు గొప్ప జనముగా చేసేటంతగా దేవుడిని ఆశీర్వదించాలని సేవకునిగా కోరుకొనుచుంటున్నా. అందుకని భక్తులు పాట రాసి ఉన్నారు, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు అనొచ్చు. పాడదామా? సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుట, సాక్ష్యమనగా కనిన విని సంగతులను తెలుపుట, సాక్ష్యమిచ్చేదా. దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దశయులేని దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చిన, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటాయ, సాక్ష్యమనగా సంగతులను తెలుపుటాయ, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామిరా మన స్వామి యేసు దేవుడనొచ్చు, సాక్ష్యమిచ్చేదా. దేవుడు మన మధ్య నివసిస్తే మొదటిగా మనము సంతోషంగా ఉంటాం. వారి వలె దేవుడు మన మధ్య నివసిస్తే వారి వలె సాక్షులముగా ఉంటాం. దేవుడు మన మధ్య నివసిస్తే చివరిగా మూడవది ఘనమైన వారముగా ఉంటాం. ఘనమైన వారముగా ఉంటాం. 8వ అధ్యాయము 3వ వచనం. 8వ అధ్యాయము 3వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. పేజీ నంబర్ 780వ పేజీ నంబర్, 780వ పేజీ నంబర్. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించి పురమనియు సైన్యములకు అధిపత్యగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. ఇప్పుడు ఏ యెరూషలేము దేవాలయం అయితే అన్యజనులందరూ ఇశ్రాయేలీయులైన వారందరూ చెప్పుకునేటట్టుగా ఘనముగా ఎంచబడినదిగా ఉన్నదో, వారు చేసిన పనులను బట్టి, వారు జీవించిన విధానాన్ని బట్టి,
వారుకున్న అవిధేయతను బట్టి, వారుకున్న తిరుగుబాటుతనాన్ని బట్టి గొప్పగా హెచ్చింపబడిన వారు ఇప్పుడు పడద్రోయబడిన వారుగా ఉన్నారు. గొప్పగా దేవుని మందిరం అన్యజనులకు ప్రార్థన మందిరముగా అనబడినదిగా ఉన్నది, ఇప్పుడు పడద్రోయబడినదిగా ఉన్నది. ఎక్కడ కూడా నామరూపం లేనట్టుగా చేయబడిన వారిని, చేయబడిన మందిరాన్ని, వారి పరిస్థితులను ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మరలా మిమ్మలను ఘనముగా హెచ్చించే దేవుడు. ఎక్కడైతే పాడైన ప్రకారములుగా ఉంటాయో అక్కడ నా పరిశుద్ధ పర్వతమని మరలా పేరు పెట్టి పిలుచుకునేటట్టుగా నేను మిమ్మలను ఆశీర్వదిస్తానని దేవుడు మూడవ వాగ్దానాన్ని తెలియపరుస్తున్నటువంటి మాట. సంగమా, దేవుడు మనల్ని ఘనపరిచే దేవుడు, దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. ఇశ్రాయేలీయుల రాజైన రెండవ రాజు ఒక మాట ప్రార్థన చేసి ఉన్నాడు. ఎంతగా దేవుడు ఆయనను ఆశీర్వదించి ఉన్నాడంటే, ఒకసారి కీర్తనలు 61వ కీర్తన, కీర్తనల గ్రంథం 61వ కీర్తన 1-2 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తెల్లడిల్లగా భూదిగంతములుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు ప్రార్థన చేస్తే, నిజముగా దేవుడు దావీదును ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించిన దేవుడుగా ఉన్నాడు. ఇంకా తనను ఎవరు కూడా టచ్ చేయలేనంత ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచినాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిని కూడా ఆ విధంగానే ఇప్పుడు వారిని కూడా ఆ విధంగానే అంటున్నాడు, నేను మరలా మిమ్మలను హెచ్చించే దేవుడను, బలపరిచే దేవుడను, ఘనపరిచే దేవుడను, మరలా పేరు పెట్టి పిలుచుకునేటట్టుగా చేసే దేవుడని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంది? గొర్రెలు కాసేటోడు, అన్నల చేత తృణీకరింపబడినవాడు, తల్లిదండ్రుల చేత చిన్నచూపు చూడబడినవాడు. ఆ విధంగానే తన అనుకున్న వారి చేత హతము కాబడినవాడు. అంటే కాలేదు కానీ హతము కావలసిన పరిస్థితి. ఇంకొక చోట తన మామ అయిన సౌలే తనను హతమార్చాలనుకున్న పరిస్థితి. అంటే ఎక్కడికి వెళ్ళిన కానీ కూడా ఆయన తృణీకారం నొందిన వాడుగా ఉన్నాడు. అలాగునే తనను నమ్మిన జనులు కూడా ఆయనను తృణీకరించి రాళ్లతో కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి తన భార్యలు ఆయన్ని చీకొట్టిన వారుగా ఉన్నారు. తనకున్న పిల్లలు కూడా ఈయన మంచివాడు కాదనే కాడికి వచ్చినారు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో, ప్రభువా నా పరిస్థితి ఇది అని దేవుని యొద్ద ప్రాధేయపడి తల్లడిల్లగా దావీదును ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఆయనను ఎక్కించిన వాడుగా ఉన్నాడు. ఇంకా ఆశీర్వాదంలో, ఆస్తిలో, పేరు ప్రఖ్యాతుల్లో ఎవరు కూడా దావీదును టచ్ చేయలేనంతగా దేవుడు ఆశీర్వదించినాడు. ఇప్పుడు అనుకుందాం మనం చూసినాం, మన ఎలాన్ మాస్క్ ఆస్తి సంపద 50 లక్షల కోట్లని 2 వారాల కిందట విన్నాం. ఎలాన్ మాస్క్ ఆస్తి సంపద 50 లక్షల కోట్లు అని, ప్రపంచంలో అపార కుబేరుడని ఇప్పుడు వింటున్నాం. కానీ అలనాడు యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ఎంత ధనం సమకూర్చబడిందంటే, కొంతమంది వేద పండితులు, చరిత్రకారులు తెలియపరిచిన మాట, మన తెలంగాణ ఒక సంవత్సరం అంతా కూర్చొని తినే బడ్జెట్ యెరూషలేము దేవాలయం ఖర్చు 1,50,000 కోట్లు. ఇప్పుడు అనుకుందాం, ఇది ఎప్పుడు కథ? 3,000 సంవత్సరాల కిందటి కథ. 3,000 సంవత్సరాల కిందట 1,50,000 కోట్లు అంటే ఇప్పుడు బిల్గేట్ కాదు, ఇక్కడ ఎలాన్ మాస్క్ కాదు, ప్రపంచంలో ఉన్న డబ్బులను చాలకొస్తాయి ఇప్పుడు. అంటే దేవుడు అంత గొప్పగా ఆయన ఆశీర్వదించినాడు. దేవుడు ఆ విధంగానే నమ్మకంగా, విశ్వాసంగా ఉంటే ఇశ్రాయేలులకు అభయంగా ఇస్తున్నటువంటి మాట, వాగ్దానపూర్వకమైన మాట, నేను మీ మధ్యన నివాసం చేస్తే నేను మిమ్మలను ఘనపరుస్తా, నేను మిమ్మలను హెచ్చిస్తా. ఒకవేళ దావీదంతా గొప్పగా ఆశీర్వదించబడకపోయినా మనం ఆరోగ్యంగా ఉంటే చాలు కదా, మనం ఏడవకుండా సంతోషంగా ఉంటే చాలు, మన నవ్వుల పాలు కాకుంటే చాలు. అదే ఇక్కడ ఏమి సంపాదించుకోకపోయినా పరలోకం సంపాదించుకుంటే చాలు. ఈ లోకంలో మనం ఆస్తిపాస్తులతో హెచ్చింపబడకపోయినా, ఘనపరచబడకపోయినా, మన భక్తి, విశ్వాసం, నమ్మకం, నీతి నిజాయితీ ద్వారా దేవుడు మనల్ని పరలోకములో ఆయన జ్ఞాపకం చేసుకొనుగాక,
పరలోకంలో నాకు స్థానం ఉంటే చాలు అని అనుకుంటే చాలు, అక్కడ మనం హెచ్చింపబడితే చాలు, ఈ జీవగ్రంథంలో పేరుంటే చాలు, అంతే కదా. ఎవరు జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో మనకు ఘనత రాకపోయినా పరలోకంలో మనకు దేవుడు ఘనతనిచ్చే దేవుడుగా ఉంటాడు. ఇక్కడ ఎలాన్ మాస్క్ 50 లక్షల కోట్లు ఇస్తే ప్రభు నాకు పరలోకంలో సీటు ఇస్తావా అని అడిగితే దేవుడు ఇస్తాడా? నీకున్న పేదరికానికి, నీకున్న దరిద్రానికి, ఆయనకున్న ధనికానికి కూడా సాటి రాదు పరలోకంలో స్థానం. నీ విశ్వాసం కొన్ని కోట్లకు వెలకట్టలేనిది. అది నీకున్న నమ్మకం, నీకున్న విశ్వాసం. ప్రపంచంలో అపార కుబేరులు 10 మంది ఉన్నా నీవు బికారువైనా నీకెవరు సాటి రాడు. ఆ లోకాన్ని ఎవరు కొనలేడు. ఈ లోకంలో అన్నీ అనుభవించేటివిగా ఉండొచ్చేమో, కానీ ఆ లోకాన్ని ఎవరు కొనలేరు. ఆ లోకాన్ని దేని ద్వారా కొనవచ్చు? ఒక విశ్వాసం ద్వారా కొనవచ్చు, ఒక నమ్మకం ద్వారా కొనవచ్చు, ఒక నీతి నిజాయితీ భక్తి ద్వారా పరలోకాన్ని మనము స్వతంత్రించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. ఎలాన్ మాస్క్ కొనలేడు. ఎందుకంటే మనోడు పిచ్చి పీక్స్కెళ్ళుతుంది. ఒకవేళ ఒక ఆయన 132 కోట్లు పెట్టి బైబిల్ కొన్నాడు. ఎవరైనా? బిల్గేట్ 132 కోట్లు పెట్టి బైబిల్ కొన్నాడు, కానీ 132 కోట్లు పెడితే పరలోకం వస్తుందా? రాదు కదా. ఇక్కడ గణపరచబడకపోయినా అక్కడ గణపరచబడడానికి మనం ఇష్టపడదాం. దేవుడు అది తెలియపరుస్తూ ఉన్నాడు, నేను మిమ్మలను గణపరిచే దేవుడు. ఎక్కడైతే మీ పేర్లు తిడవబడ్డాయో మరల అక్కడ నేను రాస్తా, నేను లిఖిస్తా, మిమ్మల్ని గొప్ప చేస్తా, మీరు భయపడకండి, బాధపడకండి అంటున్నాడు. సంగమా, ఇక్కడ చూడండి, బైబిల్లో ఒక వృత్తాంతాన్ని తెలుసుకొని ముగించుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒకనికి సమస్తం ఉంది, ఒకనికి సమస్తమూ లేదు. ఒకడు బల్ల కింద రొట్టె పడ్డ ముక్కలు తిని పరలోకానికి చేరినాడు, ఒకడు అంత సంపాదించుకొని ఏడ ఉన్నాడు? నరకములో ఉన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి, బీద లాజరును దేవుడు గణపరిచాడు పరలోకములో. అన్నీ ఉండి భూలోకం మీద తను సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఉన్న వాడు ఈ లోకంలో పడిపోయిన వాడుగా ఉన్నాడు, పాతాళంలోనికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. సంగమా, మనం అలా కాక ఎవరైతే తను తాను తగ్గించుకొని దేవుని సముఖములో దేవునితో నివాసం చేసేవాడుగా ఉంటాడో వారు దేవుని చేత గణపరచబడతారు, వారు దేవుని చేత హెచ్చింపబడతారు. కాబట్టి దేవుడు అంటున్నాడు చివరిగా, దేవుడుగా ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం, దేవుడు ఎవరితో నివాసం చేస్తాడు అనంటే ఇందులో ఉన్నటువంటి మాటను తెలియపరచుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనెను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుం. చాలు. దేవుడు అంటున్నాడు, ఎవరైతే దేవుని ప్రేమిస్తామో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తామో, దేవుని కట్టడలను తెలుసుకొని నడుస్తూ దాని ప్రకారంగా జీవించి ముందు కొనసాగుతామో, దేవుడు అంటున్నాడు, మేము వచ్చి మీతో నివాసం. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీతో, నాతో, మనందరితో నివాసం చేస్తానంట. ఎక్కడ 2-3 కూడా నా నామమును స్తుతిస్తారో నేను వారి మధ్యన ఉంటానన్న దేవుడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్యన నివాసం చేస్తాను. ఎట్లా నివాసం చేస్తాడు? ప్రేమిస్తే నివాసం చేస్తాడు, ఆయన హత్తుకుంటే నివాసం చేస్తాడు నీతో. ఇంకొక చోట ఆ మాటను చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఎంత మంచి మాట. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. దేవుడు నీతో స్నేహం చేస్తాడు, దేవుడితో నీతో సహవాసం చేస్తాడు.
దేవుడు నీతో కాపురం ఉండేవాడుగా ఉంటాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఏ విధంగా అయితే ఎంత అన్యోన్యంగా ఉంటారో అంతకంటే ఎక్కువ అన్యోన్యమైన జీవితం నీతో దేవునితో పెనవేసుకునేటట్టుగా ఉంటుంది. ఆయన నీతో సహవాసం చేస్తే, నీవు ఆయనతో సహవాసం చేస్తే. కాబట్టి సంగమా, దేవుని సహవాసంలో ఉండడానికి ఇష్టపడదాం. దేవుని మెచ్చే జీవితంలో ఉండడానికి మనం ఇష్టపడదాం. దేవుడు పరలోకమును చూచి ఆయన ఏ విధంగా అయితే మానవునిగా మన మధ్య నివసించడానికి చిన్ని బాలుడుగా వచ్చాడో, ఇప్పుడు ఆత్మరూపిగా నీ మధ్యన ఉండడానికి, ఆత్మరూపిగా నీ మధ్య ఉండి నీకున్న కష్ట నష్టాలను తొలగించి, ఆత్మరూపి అయి ఉన్న దేవుడు నీకున్న అనారోగ్యపరమైన ఇబ్బందులు తొలగించి నీతో సమాధానంగా సంతోషంగా ఉండేటట్టుగా ఆయన మనతో కాపురం చేసే దేవుడుగా ఉంటాడు, మనకు దేవుడుగా ఉంటాడు. కాబట్టి అటు కృపా దేవుడు మనకందరికీ దయచేయాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. అందరం తలలు వంచుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. సంగమా, ఆయన మనతో నివసించే దేవుడని తెలుసుకున్నాం. ఆయన మనతో నివసించే దేవుడుగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. ఆయన మనతో నివసించే దేవుడుగా ఉంటే మనం సాక్షులుగా ఉంటాం. ఆయన మనతో నివసించే దేవుడుగా ఉంటే మనం ఘనపరచబడే వారంగా ఉంటాం. ఇది ఏ కోసాన ఆశ లేని జీవితాలలో ఉన్న ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఒక గూడు లేదు, ఏదైనా కొందామంటే ఒక పైసా లేదు. కానీ నివసించే దేవుడు వారి మధ్యన ఉన్న తర్వాత వారి ఎడల దేవుడు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసిన దేవుడుగా ఉన్నాడు. సంగమా, నీ దగ్గర ఏది లేకపోయినా, నీ దగ్గర ప్రార్థన జీవితం ఉంటే, ఆయనను ప్రేమించే జీవితం ఉంటే, ఆయనను హక్కున చేర్చుకునే జీవితం నీకుంటే, దేవుడు నీతో నివాసం చేసి నీతో నడిచే దేవుడుగా ఉంటాడు. ఎమ్మాయి మార్గములో ప్రభా మాకు ఎవ్వరూ లేరు అని దుఃఖముక్కులై ఏడుస్తూ ఉంటే వారి మధ్యన ఉండి వారితో ఉండి, పిల్లలారా మీరు ఆకలి కొని ఉన్నారా అన్న దేవుడు. సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవునితో మనం స్నేహం చేస్తే దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకుందామని మనం చేస్తూ ఉంటాం. వారి జీవితాలను మార్చుకొని, వారి తలంపులను మార్చుకొని, వారి హృదయాలను మార్చుకొని దేవుని సముఖములో ఉండినప్పుడు దేవుడు వారి ఎడల గొప్ప గొప్ప అద్భుతాలు చేసినట్లుగా దేవుడు నీతో నాతో అటు అద్భుతాలు చేయాలని దేవుని కోరుకుందాం, దేవుని అడుగుదాం. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా. ఎన్నదగని నన్ను కావయ్యా, ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమున ప్రభువా, మేము నీతో స్నేహించే వారముగా ఉంటే, నీతో నడిచే వారంగా ఉంటే, నీతో పయనించే వారంగా ఉంటే, నిన్ను ప్రేమించే వారంగా ఉంటే ప్రభా, నీవు మా మధ్యన నివాసం చేస్తూ మా మధ్యన సంతోషాన్ని పుట్టించే దేవుడవుగా, మమ్మలను సాక్షులనుగా చేసే దేవుడవుగా, మమ్మలను గణపరిచే దేవుడవుగా ఉంటావని తెలుసుకొని ఉన్నాం. నీకు వందనాలు ప్రభా. అట్టి కృప మీరు మాకు దయచేయమని వేడుకొనుచున్నాం.
ఎల్లప్పుడూ నిన్ను అంటగట్టుకొని ఉండే భక్తి జీవితం మాకు దయచేయండి. ఎల్లప్పుడూ నీతో మాట్లాడే జీవితం మాకు దయచేయండి. ఎల్లప్పుడు ప్రభా దివరాత్రములు నీ వాక్యములను ధ్యానించే వారినిగా మమ్మల్ని చేయమని వేడుకొనుచున్నాం. మీకు వందనాలు. ఎప్పుడైతే ప్రభా మేము నిన్ను ప్రేమిస్తామో, నీ మాటలను ప్రేమిస్తామో, నీ కార్యాలను ప్రేమిస్తామో, మీరే అన్నారు మేము నీతో నివాసం చేస్తానని. మీరును నీ కుమారుడును నీ ఆత్మయ్య ఉన్నవారు ప్రభా పరిశుద్ధాత్మయ్యైన దేవుడు మాతో సహవాసం చేస్తారని ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. మీరు మాతో సహవాసం చేస్తే దుఃఖములో ఉన్న మమ్మలను సంతోషంగా మార్చే దేవుడు ప్రభా. మీరు మాతో సహవాసం చేస్తే మమ్మల్ని ఎవరైతే తిట్టుకున్నారో, ఎవరైతే బాధపరిచారో, గాయపరిచారో వారే మా గురించి సాక్ష్యం చెప్పుకునేటట్టుగా చేసే దేవుడవుగా ఉంటావు ప్రభా. మీరు మాతో ఉంటే మమ్మల్ని చిన్న చూపు చూసిన వారందరినీ వారి ఎడల మమ్మల్ని గొప్పగా హెచ్చించే దేవుడవుగా మీరుంటారని తెలుసుకొని ఉన్నాం ప్రభా. అట్టి కృపను మాకును, నా సంఘానికి, మాకందరికి దయచేయమని వేడుకొనొచ్చు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.